అందరికీ నమస్కారం. ఈరోజు నేను చెప్పబోయే పాఠం సెమిస్టర్ 2లోని 8వ పాఠమైనటువంటి మేలి మలుపు. పాఠ్యభాగ రచయిత దేవులపల్లి వెంకట కృష్ణశాస్త్రి గారు. దేవులపల్లి వెంకట కృష్ణశాస్త్రి తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం సమీపాన గల చంద్రంపాలెం గ్రామంలో జన్మించారు. వీరు కృష్ణపక్షం, ఊర్వశి, పుష్పలావికలు, అమృతవీణ, బహుకాల దర్శనం, కృష్ణశాస్త్రి వ్యాసావళి, మంగళ కాహాళి పేరుతో దేశభక్తి గేయాలు మొదలైనవి రచించారు. వీరి సాహిత్య సేవలను గుర్తించి ఆంధ్ర విశ్వవిద్యాలయం కళాప్రపూర్ణ బిరుదును, భారత ప్రభుత్వం పద్మభూషణ్, కేంద్ర సాహిత్య పురస్కారంతో సత్కరించింది. ప్రస్తుత పాఠం పుష్పలావికల నుండి గ్రహించబడింది. పాఠ్యాంశం యొక్క ముఖ్య ఉద్దేశం: జీవితంలో మనకు ఎదురయ్యే బాధాకరమైన సంఘటనలైనా సంతోషకరమైన సంఘటనలైనా స్వీకరించడానికి సిద్ధంగా ఉండాలని, జీవితంలో ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయాలని, గొప్ప ప్రయత్నాల చేత ఒడిదుడుకులను అధిగమిస్తూ మనల్ని మనం ఉన్నతంగా తీర్చిదిద్దుకోవాలని తెలపడమే ఈ పాఠం యొక్క ముఖ్య ఉద్దేశం. దీని ప్రక్రియ కథ, ఇతివృత్తం ఆత్మస్థైర్యం. శ్రీలోన సీతారామ శాస్త్రి గారు రచించినటువంటి ఒక పాటను పాడుకుందాం. ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి, ఎప్పుడూ వదులుకోవద్దురా ఓరిమి, నొప్పి లేని నిమిషమేది జననమైన మరణమైన జీవితాన అడుగడుగునా, నీరసించి నిలిచిపోతే నిమిషమైన నీది కాదు బ్రతుకు అంటే నిత్య ఘర్షణ, ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి, ఎప్పుడూ వదులుకోవద్దురా ఓరిమి, దేహముంది, ప్రాణముంది, నెత్తురుంది, సత్తు ఉంది, అంతకన్నా సైన్యముండునా, ఆశ నీకు అస్త్రమౌను, శ్వాస నీకు శస్త్రమౌను, ఆశయమ్ము సారథౌనురా, ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి, ఎప్పుడూ వదులుకోవద్దురా ఓరిమి. మన ప్రయత్నాన్ని ఎప్పుడు కూడా వదులుకోకూడదు. చివరి నిమిషం వరకు మన ప్రయత్నం చేయాలి. మన ఓపిక ఉన్నంత వరకు ప్రయత్నం చేస్తూనే ఉండాలి. ఓటమిని తొందరగా అంగీకరించకూడదు. మేలి మలుపు. ఇవాల్టి పదం మలుపు. మలుపులు అనేవి సర్వసాధారణం. ప్రతి ఒక్కళ్ళ జీవితంలోనూ ఎలాంటి మార్పు వస్తుందో, ఎలాంటి మలుపులు తిరుగుతాయో ఎవ్వరికీ తెలియదు. అలాగే మనం రోజు వెళ్ళే మార్గంలో ఎన్నో మలుపులు తిరిగి మన గమ్యాన్ని మనం చేరుకుంటూ ఉంటాం. పాఠ్యభాగంలోకి వెళ్ళిపోదాం. ఏమండి, ఈ రోడ్డు ఎక్కడికి పోతుంది అని ఒకడు అడిగట. నేను 30 ఏళ్ళని చూస్తున్నా, ఎక్కడికి వెళ్ళటంలే, ఇక్కడే ఉంది ఈ రోడ్డు అని మహా తెలివైన వాడిగా రెండో వాడు జవాబు చెప్పాట. ఇది చురుకైన మాటలా కనబడుతుంది, కానీ దీనిలో నిజం లేదు. రోడ్డు ఎక్కడికి వెళ్ళకపోవడం ఏమిటి? ఇది హమేషా ఎక్కడో ఒక చోటకి వెళ్తూనే ఉంటుంది. ఒక్క క్షణం కూడా నిలబడకుండా రోడ్డు నడుస్తూనే ఉంటుంది. రకరకాలుగా నడుస్తుంది. రోడ్డు పరిగెడుతుంది కూడా. ఎటొచ్చి ఎప్పుడూ విరామం లేకుండా కదులుతూ ఉండడం వల్ల చలనం లేకుండా ఉన్నట్టుంటుంది. గిర్రుగిర్రున తిరిగే బొంగరం కదలకుండా ఉన్నట్టు కనబడుతుందే, అలాగా. దారి 1000 కాళ్ళ జర్రి వంటిది. పాపం దానికి రవ్వంతైనా విశ్రాంతి లేదు. అలాగే ప్రతి మనిషి జీవితంలో విశ్రాంతి లేని పయనం కూడా ఉంటుంది. చూసారా ఈ రోడ్లు ఎలా మలుపుందో? జీవితాలు కూడా అంతే. మార్గంలో మలుపులే గాక ఎగుడు దిగుడు కూడా ఉండాలంటారు. ఎప్పుడూ ఒకేలా ఉంటే ఎలా? ఈ మలుపులు చూడండి. ఎటు వెళ్ళి ఎటు వస్తాం, ఎటు తిరుగుతాం, ఎలా మలుపు తిరిగి మళ్ళీ ఎక్కడికి చేరతాం అనేది ఎవ్వరికీ అర్థం కాదు. ఉదాహరణకి వైకుంఠపాళి ఉంది. 2-3 నిచ్చెనలు ఎక్కి మనం కొంచెం ముందుకు వెళ్ళేటప్పటికి అక్కడ ఒక పాము సిద్ధంగా ఉంటుంది. ఎందుకని? మనం మింగడానికి. మళ్ళీ అది మింగితే ఏమవుతుంది?
మనం తిరిగి మన ప్రయాణం ఎక్కడ మొదలుపెట్టామో అక్కడికే చేరుకుంటాం. అలా అని మన ప్రయత్నం మనం మానేస్తామా? మానం కదా. మళ్ళీ ముందుకు వెళ్తాం, మళ్ళీ నిచ్చెనలు ఎక్కుతాం, చిన్న చిన్న పాములు మింకుతూ ఉంటాయి, మళ్ళీ వెనక్కి వస్తాం, మళ్ళీ ముందుకు వెళ్తాం, మళ్ళీ నిచ్చెనలు ఎక్కుతూ మన గమ్యస్థానాన్ని మనం చేరుకుంటాం. జీవితం కూడా అంతే, సర్వసాధారణం. ఉదాహరణకి శ్రీరామచంద్రుడికి తెల్లవారితే పట్టాభిషేకం అని నగరం అంతా కూడా ఆనందంతో పండగ వాతావరణం నెలకొని ఉంది. కానీ తెల్లవారేటప్పటికీ ఆయన వనవాసానికి వెళ్ళవలసి వచ్చింది. ఏ క్షణం ఎవరి జీవితం ఎలాంటి మలుపులు తిరుగుతుందో ఎవ్వరికీ తెలియదు. మలుపులు అనేవి గొప్పవాళ్ళ జీవితంలోనే కాదు, సామాన్యుల బ్రతుకుదారుల్లోనూ మలుపులు సహజం. కొందరి జీవితంలో అనుకోకుండా అతిథులు రావడం, ఆశించిన ధనం రాకపోవడం, అనుకోకుండా ఉద్యోగం పోవడం, చిరస్నేహ బంధం అకారణంగా తెగి తునిగిపోవడం, ఇవన్నీ మలుపులే. మన మార్గంలో మలుపులు తిరగడం తలుపు తీయడం వంటిదే. తెరవగానే ఆత్మబంధువులు ఎదురు కావచ్చు. అయితే ఈ మలుపులను పట్టించుకుని వాళ్ళు కొందరున్నారు. మలుపుల కోసం ఎదురు చూస్తూ కొందరు, తీరికగా కూర్చుని మార్గంలో మలుపులు మలుచుకుంటూ ఇంకొందరు ఉంటారు. పాఠానికి సంబంధించి ఒక కథ చెప్పుకుందాం. అనగనగా ఒక ఊరిలో ఓ యువకుడు ఉన్నాడు. ఆ యువకుడు అనాథ. అతనికంటూ ఎవ్వరూ లేరు. ఏ పూట కాపూట ఎవరు ఏం పెడితే అది తిని జీవనం సాగిస్తున్నాడు. కొంతకాలం గడిచేటప్పటికీ అతనికి ఎందుకు ఆ ఊరిలో ఉండాలనిపించలేదు. నెమ్మదిగా పయనం సాగించాడు. వెళ్ళగా 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 ఏదో ఒక ఊరు చేరుకున్నాడు. అతను వెళ్ళేటప్పటికి చీకటి పడింది. అలసిపోవడంతో చెట్టు కింద నిద్రపోయాడు. తెల్లవారేటప్పటికి ఏదో కలకలం సోకి ఒక్కసారిగా ఒళ్ళు విరుచుకుంటూ లేచి కూర్చున్నాడు. ఎదురుగుండా రత్నభూషణాలతో పెద్ద ఏనుగు, ఏనుగు మీద అంబారి, ఆ ఏనుగు పక్క వెండి వ్రేతాళ్లతోటి, ఏనుగు ముందు గంభీరంగానూ వినయంగానూ నిలబడ్డ పెద్ద మనిషి, ఏనుగు దొండంతో పట్టుకున్న ఒక మందార మాలిక. ఏనుగుకి దూరాన వేల కొద్ది జనం. ఏమిటా ఇదంతా అనుకున్నట్టు ఆ ఏనుగు ఒక్కసారిగా అతని మెడలో మందారమాలని వేసింది. అందరూ మహారాజుకు జై, మహారాజుకు జై అంటూ ఉన్నారు. అతను ఎందుకు ఆశ్చర్యంగా చూస్తున్నాడు. అసలు విషయం ఏమిటా అని ఆరా తీస్తే ఆ దేశపు మహారాజుకి పుత్ర సంతానం లేదట. ఆయన చనిపోవడంతో ఆ దేశపు మంత్రి ఆ ఏనుగు ఎవరి మెళ్ళో మందారమాలకు వేస్తుందో వాళ్ళే ఆ దేశానికి రాజుగా ప్రకటించండి అని సైన్యాన్ని, ఏనుగుని అన్నింటినీ పంపించట. ఆ ఏనుగు ఆ యువకుడి మెళ్ళో మందారమాలికను వేసింది. బ్రతుకు తెరువు కోసం వచ్చినటువంటి ఆ యువకుడు ఆ దేశానికే మహారాజు అయిపోయాడు. ఎవరి జీవితంలో ఎప్పుడు ఎలాంటి మార్పు వస్తుందో ఎవ్వరికీ తెలియదు. ఈరోజు హోమ్ ఫన్ పాఠం చదవండి, పేజ్ నెంబర్ 45. ధన్యవాదాలు.